ఆ సినిమా గుర్తొస్తుంది. ఏమో నువ్వు రేపు 100 బ్లాక్ బస్టర్స్ కొట్టొచ్చు, బట్ స్టిల్ పలాస విల్ బి ఆల్వేస్ దేర్ యాజ్ అ స్పెషల్ ఫిల్మ్. అవును సార్. కదా? అవును. బట్ అక్కడి నుంచి నీ జర్నీ గనుక నువ్వు ఒకసారి చూసుకుంటే అంత మంచి సక్సెస్, ఎందుకంటే దాంట్లో మీరు సొంత ప్రొడక్షన్, డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. అక్కడి నుంచి నీ ట్రావెల్ కనుక చూసుకుంటే నీకేమనిపిస్తుంది రక్షిత్? అంటే ఆర్ యు అప్ టు ది మార్క్? అప్ టు ది మార్క్ అంటే నేను ఇంకా బాగా చేసి ఉండాల్సింది. ఇది పలాసవా? పలాస తర్వాత ఓకే. ఇంకా రైట్ డెసిషన్స్ తీసుకుని వచ్చిన సినిమాని జాగ్రత్తగా చేసుకుని ఉండాల్సింది. నేను ఫాలో అయిన పాలసీ ఏంటంటే, ఒక సినిమా కమిట్ అయితే అది కంప్లీట్ అయ్యే వరకు ఎవరు నష్టపోకూడదు అనే దీంట్లో నేను వర్క్ చేశాను. నరకాసుర అనే సినిమాకి కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత నరకాసుర కథ చెప్పారు నాకు. ఆ కథ వాళ్ళు చెప్పింది 3-4 మంత్స్ మాక్సిమం 3-4 మంత్స్ కాల్ షీట్స్ కావాలని, 3-4 మంత్స్ టోటల్ గా మాకు కావాలని. ఓకే. లాంగ్ హెయిర్ ఆ లుక్ అంతా చేసుకున్నారు. షూట్ అంతా వాజ్ మధ్యప్రదేశ్ లో చేద్దామని. అది ఎక్స్టెండ్ అయ్యి 2.5 years 3 years పాటు ఆ షూట్ కంప్లీట్ అవ్వాల. రకరకాల కారణాలు. మెయిన్ కోవిడ్, తర్వాత మా డైరెక్టర్ కి యాక్సిడెంట్ అవ్వటం, రకరకాల కారణాలు. దాంతో ఆ 2.5 years స్ట్రక్ అయిపోయా. అలాంగ్ విత్ కోవిడ్ నేను 2022 మిడ్ వరకు ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ నరకాసుర. ఒకే సినిమా. ఆ లుక్ మూలాన నేను ఇంకో సినిమాలు చేయలేకపోయా. చాలా మంది, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా, దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, అట్లా కొన్ని మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చింది. నేను ఆ లుక్ మూలాన చేయలేకపోయాను. దాని తర్వాత అంటే డెఫినెట్లీ ఆ గ్యాప్ లో నేను చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన ఏ రన్నింగ్ కరెంట్ సక్సెస్ఫుల్ గా వచ్చే విశ్వక్సేన్ గారు కానీ, కిరణ్ బోరం గారు కానీ, ఆ అన్ని నెంబర్ ఆఫ్ సినిమాల కన్నా ఒక సినిమా ఎక్కువే చూసిండేవాడిని. మన వర్కింగ్ స్టైల్ కి డే అండ్ నైట్ వర్క్ చేస్తాము. సో అది ఆ 2 years టోటల్ లాస్ అయింది. అది నిజంగా కోలుకోలేని దెబ్బ. తర్వాత శశివదన స్టార్ట్ అయింది. 2022లో శశివదన స్టార్ట్ అయింది. ఈ షూట్ అయిపోయిన తర్వాత, నరకాసుర తర్వాత. అది కూడా యాక్చువల్లీ 2 months సింగిల్ షెడ్యూల్ అని ప్లాన్ చేసిన సినిమా ఆల్మోస్ట్ 1 year పట్టింది. సీజన్ మారటం, అమలాపురంలో షూట్ చేసాం మొత్తం. అది మంచి లవ్ స్టోరీ, మంచి శశివదన. టైటిల్ బాగుంది. అవును. ఆ పాటలు కూడా చాలా మంచి హిట్ అయినాయి. అది రావాలి ఫిబ్రవరి నుంచి, అది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. రకరకాల కారణాలు, సినిమా కష్టాలు అంటాం కదా, సినిమా కష్టాల్లో. సో ఈ శశివదన తర్వాత మనం ఆపరేషన్ రావణ్ షూట్ చేసాం లాస్ట్ ఇయర్ 23 స్టార్టింగ్ నుంచి అనుకోండి. 22 ఎండ్ కి మేబీ స్టార్ట్ చేసాము. మన సినిమా రెడీ అయిపోయింది, జనవరికే రెడీ అయిపోయింది మన సినిమా. సో శశివదన వాళ్ళ కోసం ఆగాము ఇప్పుడు వరకు. సరే ఇంకా ఎంతకాలం ఆగుతాం, ఆల్రెడీ పలాస వచ్చి 2020 4 years అయిపోయింది. నరకాసుర వచ్చింది, అనుకున్నంత స్థాయిలో లేదు. సో ఆపరేషన్ రావణ్తో వచ్చేద్దాం, మనం ఇంకా ఎక్కువ కాలం ఆగలేము అని ఇప్పుడు July 26th ఆపరేషన్ రావణ్తో మేము ముందుకు వస్తున్నాం.